ప్రభునందు వచ్చినటువంటి సహోదరులకు ప్రభు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మరి దేవుని యొక్క మాటలు కొన్ని మనం విన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మన అంశం ఏంటి అంటే సంఘంలో ఐక్యత. ఈ అంశం మీద ఇలా మన యొక్క పాఠాన్ని ముందుకు కొనసాగించుకుందాం. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి అంటే ఏం చేయాలన్నటువంటి అంశం ఇవాళ. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ లేకపోతే దేశాలు కానీ అదేవిధంగా గ్రామాలు కానీ సంఘాలు కానీ ఈ దినాన ఎలా ఉన్నాయని అంటే కుటుంబాల్లో ఐక్యత అనేది లేదు. కుటుంబంలో నలుగురం జీవిస్తున్నామంటే నలుగురం 4 విధాలుగా జీవిస్తున్నామనే విధంగా కుటుంబాలు కొనసాగుతున్నాయి, కానీ ఒక ఐక్యత అనేది మనకు కుటుంబాల్లో ఈ దినాన కనిపించడం కనుమరుగైపోయింది. అదేవిధంగా గ్రామాలు అభివృద్ధి కావట్లేదని అంటే కూడా మరి ఆ గ్రామం యొక్క ఐక్యతలు లేదన్నట్టుగా మనం చూడగలుగుతాం. దేశం కూడా ఒక ఐక్యత కలిగి లేకపోతే మరి ఎలా బలహీనపడుతుందో, మరి సంఘము కూడా సంఘంలో ఉన్నటువంటి సభ్యులము అందరము కూడా మరి ఐక్యత కలిగి లేకపోతే బలహీనపడతామన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దినాన మన పాఠం ఏంటంటే సంఘములో ఐక్యతగా ఉండాలి, ఎదగాలి అని అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలన్నటువంటి విషయాల్ని కొన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు చదివినటువంటి సహోదరులు చదివినటువంటి లేఖన భాగం నుంచి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమును మనం బేస్ చేసుకొని ఈ యొక్క పాఠం ముందుకు కొనసాగుతుంది. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. అంటే వేడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సంఘంలో అని అంటే సంఘంలో ఐక్యత లేదు. అదేవిధంగా ఈ యొక్క కొరింథీ సంఘంలో ఐక్యత లేదు కాబట్టి వాళ్ళని పౌలు గారు బతిమాలుకొనుతున్నారు. అంటే దీంట్లో మనం ఎన్ని విషయాలు చూడవచ్చు అంటే 4 విషయాలుగా మనం చూడవచ్చు. అంటే మొదటిగా ఏంటి, ఏక భావంతో మాట్లాడవలెనని అన్నటువంటి విషయాన్ని. అంటే ఈరోజు అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండాలా అంటే కాదు, కానీ దేవుని వాక్యమే అందరికీ ప్రమాణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన విషయంలో అందరం అనేకులముగా ఉన్నాము, కానీ కాకపోతే దేవుని యొక్క లేఖనాన్ని దగ్గరికి వచ్చేలోపు అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని మరి మనకు ఒక ప్రమాణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగినటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంఘంలో ఐక్యత ఉండాలని అంటే ఏం చేయాలని అంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూసుకున్నట్లయితే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుటకు మీరు పిలువబడిరి. అంటే ఇక్కడ మనం గమనించబోతున్నటువంటి విషయం ఏంటంటే శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుటకు మనం పిలువబడి ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం దేని కొరకు పిలువబడ్డాం సంఘంలోనికి అంటే ఒకటే నిరీక్షణ. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి అని అంటే నిత్య రాజ్యంలో నిత్య జీవాన్ని పొంది మరి తండ్రి అయినటువంటి దేవునితోని మరి యుగ యుగాలు జీవించాలన్నటువంటి నిరీక్షణ మనం అందరం కలిగి జీవించాల్సినటువంటి అవసరం ఉంది.
మరి అదే విధంగా 5-6 వచనాలు కూడా చూసుకున్నట్లయితే ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే, అందరికీ ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క సంవత్సరం మనకు ఏం తెలియజేస్తుంది అని అంటే ఏకత్వము అనే అటువంటి విషయాన్ని మనం దీంట్లో గమనించగలుగుతాం. 4-6 వచనాలు అంటే ప్రతి విషయంలో కూడా మనము ఏకత్వం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం పిలువబడినటువంటి విషయం విశ్వాసము కూడా ఒకటే, బాప్తిసము ఒకటే, ప్రతి విషయంలో ఒకటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను మనం చూస్తున్నామంటే ఐక్యత కలిగి మనం చదవాలి, ఐక్యత కలిగి సంఘంలో మనం జీవించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి అదేవిధంగా మరొక వచనం చూస్తున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మీరు ఏక మనస్కులు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసును చూసు సంతోషమును సంపూర్ణము చేయుడి. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది? ఏకత్వాన్ని చూపిస్తుంది. అంటే మనం ఏం కలిగి ఉండాలని చూపిస్తుంది ఇక్కడ అంటే మీరు ఏక మనస్సు కలుగులై ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి విధంగా మనం జీవించినట్లయితే సంఘంలో ఐక్యత కలిగిన వారంగా ఉంటాము, కుటుంబంలో ఐక్యత కలిగినటువంటి వారంగా ఉంటాము, సమాజంలో ఐక్యత కలిగినటువంటి వారంగా ఉంటామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీంట్లో మనం గమనించాల్సింది మన జీవితానికి మరి అన్వయించుకునే అటువంటి విషయం ఏంటి అన్నటువంటి విషయాన్ని చూస్తే నేను చెప్పిందే సరైనది అనే అటువంటి భావన మనలో ఉండకూడదు. మరి అదేవిధంగా బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలకి నేను లోబడుతున్నానా, లోబడి జీవిస్తున్నానా? అలా జీవించినప్పుడే ఐక్యత కలిగి మనం సంఘంలో కట్టబడతామన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది చూసుకున్నట్లయితే రెండో విషయము మీలో భేదములు అంటే కక్షలు లేక ఉండాలని మరి కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక. మరి ఇంకేమున్నాయి? కక్షలు ఉన్నాయి ఆ సంఘంలో. మరి మనకు కూడా ఈ దినాన సంఘాల్లో మరి కక్షలు పెట్టుకొని మరి ఈ భేదాలతోని మనం జీవించినట్లయితే ఐక్యతగా మనం జీవించగలుగుతామా అన్నటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘాల్లో కక్షలు విభేదాలు కలిగి ఉంటే మనం ఐక్యత కలిగి జీవించలేము. ఇలాంటి విషయాన్ని మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఐక్యత కలిగి ఉండాలంటే నేనేం చేయాలి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచన చేయలేకపోతున్నటువంటి ఈ యొక్క సంఘంలో ఐక్యత లేకపోతే మనం బలహీనపడతామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొరింథీ సంఘంలో కూడా నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అని ఇలాంటి విభేదాలు వచ్చాయి. అంటే ఎవరికి వారు ఆలోచన చేస్తున్నారు, ఎవరి ఆలోచన వారిదే. మరి ఇలాంటిగా ఉన్నప్పుడు ఐక్యత కలిగి మనం సంఘంలో ఉండగలుగుతామా అన్నటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే కొరింథీలకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక ఇక్కడ ఎలాంటి భేదాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనకు పౌలు గారు చూపుతున్నారో ఒకసారి చూద్దాం. 11వ వచనం నుంచి 13 వచనాలు చూసుకున్నట్లయితే నా సహోదరులారా మీరు కలహములను కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫ వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. ఈ సంఘంలో సమస్య ఏంటి అంటే ఇలా నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడను అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటే భేదాలు. తన మీద తనకు, ఇంకొకరి మీద ఇంకొకరికి భేదం. అంటే ఇలాంటి భేదాలు ఈ యొక్క కొరింథీ సంఘంలో ఉన్నాయి. ఇలాంటి కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు ఇలాంటి మరి భేదాలు ఉన్నప్పుడు క్రీస్తు ఏమన్నా విభజించబడ్డాడా అన్నటువంటి విషయం
విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. అదే 13వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను పౌలు వాడని, నేను కేఫా వాడని, మరి ఇలా విభేదాలు పెట్టుకుంటున్నారు కదా, క్రీస్తు ఏమైనా విభజించబడ్డాడా అనే అటువంటి ప్రశ్నలు లేవనెత్తాడు. మరి క్రీస్తు విభజించబడినప్పుడు కూడా మనం ఎలా కలిసి ఉండాలి, సంఘంలో ఐక్యత కలిగి ఉండాలంటే ఎలా జీవించాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. క్రీస్తు ఏమైనా విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసము పొందితిరా అన్నటువంటి ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి. ఈ దినాన మనం కూడా చాలా జాగ్రత్తగా ప్రశ్న చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు విభజించబడలే. ఈరోజు అనేక సంఘాలు మరి ఇలా పుట్టుకొస్తున్నాయనంటే ఇదే విభేదాల వల్లనే. ఈ మనిషికి పక్క మనిషి మీద పడదు విభేదం, ప్రతి ఒక్కరిలో కూడా ఈ భేదం. మరి అలాంటి ఈ భేదాలు ఉన్నటువంటి విధంగా మనం మనసు కలిగి ఉంటే ఐక్యత కలిగి ఉంటామా అన్నటువంటి విషయాన్ని మనం సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి మీరు తొలగిపోయి. ఇలాంటి భేదాలు, మనస్తత్వాలు కొంతమందికి ఒక్కొక్కలాగుంటాయి. ఇలాంటి భేదాలు ఉన్న కాడ మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? మనం అలాంటి వారిని కనిపెట్టుకొని చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలలో చూసుకున్నట్లయితే, మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు కారా అని అంటున్నారు. అంటే మనలో అసూయత కలహాలు అంటే మనం ఈ యొక్క శరీర సంబంధంగా ఈ లోకానుసారమైనటువంటి వారమా, లేకపోతే ఆత్మానుసారంగా దేవుని సంబంధులమా అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా నీకు నాకు ఉంది అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇలాంటి కలహాలు, అసూయత, మరి ఇతరులు ఎదుగుతున్నారంటే అసూయత, వారు బాగుపడుతున్నారంటే అసూయత, ఇలాంటి కలహాలు, భేదాలు మనలో ఉంటే మనము కలిసి ఐక్యంగా ఉండటానికి మరి కుదురుతుందా అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేడు కూడా భేదాలకు కారణాలు ఏంటి, ఈ యొక్క భేదాలు రావడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని, కుటుంబంలో కూడా భేదం, సంఘాల్లో భేదం, మరి ప్రతి విషయంలో సమాజంలో భేదాలు, ఇలాంటి భేదాలు రావడానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి విషయాల్లో మనం వెళ్ళినట్లయితే, మొట్టమొదటిగా ఒకటి గర్వం వలన మనకు ఐక్యత అనేది కోల్పోతాము. మనిషికి ఏ రోజైతే గర్వం ఉంటుందో, నేనే గొప్ప, నాకు తప్ప వాళ్ళంతా నార్మల్ అన్నటువంటి విషయంగా ఇతరులని మనం చిన్న చూపు చూసే విధంగా మనం గర్వించామని అంటే, అలా ఎదగాలని మనం చూసుకున్నామంటే గర్వంతో మరి ఏ విధంగా ఉంటాము అంటే ఐక్యత అనేది కోల్పోతాము. గర్వంతో మనం జీవించినప్పుడు ఇతరులు మన కాడికి రావడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. నేనే గొప్ప, నేనే ఇది అన్నట్టుగా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి దగ్గరికి ఎవరైనా రావడం కానీ, వీళ్ళు ఎవరి దగ్గరికన్నా పోయినప్పుడు కూడా ఆహ్వానించడం కానీ జరగదు అనే అటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనలో ఈ యొక్క భేదాలు పుట్టడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా గర్వం. ఆ గర్వాన్ని అలుచుకొని తగ్గించుకొని జీవించాల్సినటువంటి విధానంలో క్రైస్తవులు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి అదే విధంగా మరి రెండోది కూడా అసూయతను ఉండొద్దు. ఏంటంటే మరి ఎదుటి వారు ఎదుగుతున్నారంటే మనం కొంచెం ప్రోత్సహించే విధంగా మనం వారిని ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి ప్రోత్సాహం ద్వారా ఇంకా కొంచెం ఎదగడానికి, అంటే ఆర్థిక పరంగా కానీ ఏదన్నా సమస్యల పరంగా కానీ మనం ముందుకు ప్రోత్సహించే అటువంటి వారంగా ఉండాలి. కానీ మరి వాళ్ళని చూసి మరి అసూయత పడుతూ
మరి పడిపోయే విధంగా మనం ఉండాల్సినటువంటి వారంగా ఉండకూడదు. అదేవిధంగా మరి స్వార్థం కూడా మనిషిలో ఉండకూడదు. ఈ యొక్క భేదాల్లోని ఉన్నటువంటి కారణాలని మనం చూసుకుంటూ వచ్చినట్లయితే మనిషికి స్వార్థం అనేది కూడా ఉండదు. నేనే బతకాలి, నా భార్య బతకాలి, నా పిల్లలు బతకాలి అని అటువంటి ఇలాంటి స్వార్థంతో ఉన్నటువంటి వారు ఎదగడానికి అవకాశం ఉండదు. అలాంటి గర్వంతో, అలాంటి స్వార్థంతో జీవించినట్లయితే మనిషి ఐక్యత కలిగి సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎదగగలుగుతారా అన్నటువంటి ప్రశ్న మనని మనం వేసుకొని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనిషిలో స్వార్థం ఉండకూడదు. ఈ యొక్క భేదాలు రావడానికి గల కారణాలు ఏంటంటే మనిషిలో ఒకటి గర్వం ఉండకూడదు, అదేవిధంగా అసూయ ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఇలాంటి విధంగా మనం జీవించినప్పుడు క్రీస్తు వారం అవుతాము, ఐక్యముగా కలిగి జీవిస్తామన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మరి వాక్యానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. కుటుంబంలో కానీ ప్రతి విషయంలో సాంప్రదాయాల మీద వాటి మీద మన దృష్టి ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం మీద మన దృష్టి సారించడం లేదని అంటే ఐక్యంగా లేమన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి. అదేవిధంగా మరి మూడో పాయింట్గా మనం చూసినట్లయితే ఏక మనసు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, మొదటిగా ఒకే మాట కలిగి ఉండాలి, రెండవదిగా భేదాలు లేకుండా జీవించాలి. మరి అలా జీవించినప్పుడే మనం సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఐక్యత కలిగి జీవిస్తామన్నటువంటి విషయాలు మనం చూసుకుంటా వస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మూడో విషయంగా ఒకే మనసు కలిగి జీవించాల్సినటువంటి అవసరము నీకు నాకు ఎంతైనా ఉంది. మరి క్రీస్తు మనస్సు అంటే ఎలాంటిది? క్రీస్తు యొక్క మనస్సు ఎలాంటిది? ఆయన లాంటి మనస్సు మనం కలిగి జీవించినప్పుడు ఐక్యంగా జీవించగలుగుతాం. కుటుంబంలో ఐక్యత ఉంటుంది, వ్యక్తిగతంగా ఐక్యత ఉంటుంది, సంఘంలో ఐక్యత ఉంటుంది, సమాజంలో కూడా మనకు ఐక్యత కలిగి ఉన్నప్పుడే మనం క్రీస్తు యొక్క మనసును కలిగినటువంటి వారంగా ఉంటాము అన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మనసు ఎలాంటిది అనేసి మనం గమనిస్తున్నాం. 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అంటే క్రీస్తు ప్రభు యొక్క మనసు ఎలాంటిది అని అంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తినిగా చేసుకునేను. అంటే ఈయన దేవునితో సమానుడైనటువంటి వాడై ఉండి కూడా తను ఏం చేసుకున్నాడు అని అంటే, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మరి ఎలా ఉన్నాడు అంటే, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకునే అటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దీంట్లో మనకేం కనిపిస్తుంది అంటే, తగ్గింపు తత్వం అనేది మనకు కనబడుతుంది. వినయం, తగ్గింపు అనేది మనిషిలో లేకపోతే మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనిషి ఎదగలేడన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా 8వ వచనంలో కూడా 8వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు ఆయన ఆకాశమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే మరణ స్థితిలోనికి వెళ్ళినా కూడా ఆ యొక్క వినయాన్ని, ఆ యొక్క తగ్గింపును కోల్పోలేదు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము, కుటుంబంలో ఏ విధంగా ఉన్నాము, సంఘంలో ఏ విధంగా ఉన్నాము, సమాజంలో ఏ విధంగా ఉన్నాము అన్నటువంటి విషయాల్ని పట్టించుకునే అటువంటి మరి ఒక సమయం లేకుండా పోతుంది.
ఆ యొక్క సమయం లేనప్పుడు మనం ఏ విధంగా ఉంటాము అన్నటువంటి విషయాన్ని మనం ఐక్యత అనేది కోల్పోతాము. సంఘంలో కోల్పోతాం, కుటుంబంలో కోల్పోతాం, ప్రతి విషయంలో కోల్పోతాం అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం ఏం చేయాలి అంటే రోమీలోకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లయితే, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిపి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. అంటే మనం హెచ్చించుకునే విధంగా మనం ఉంటే ఐక్యత కలిగి ఉండలేము. తగ్గించుకునే అటువంటి జీవితాన్ని మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తుని వెంబడిస్తున్నామంటే క్రీస్తు యొక్క మనసు ఏమిటో ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనని వెంబడిస్తూ ఆయన యొక్క మనసు తెలుసుకోకుండా అలాంటి మనసు మనం కలిగి జీవించకుండా ఉండినట్లయితే మనం క్రైస్తవులము అని పిలువబడతామా అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం తగ్గించుకునే అటువంటి వారంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను సంఘ ఐక్యతను పెంచుతున్నానా, లేకపోతే నా ద్వారాగా సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను తగ్గిస్తున్నానా అటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకున్నట్లయితే ఇలాంటి ఆలోచన మనం చేయగలుగుతాం. కాబట్టి అదేవిధంగా మరి 4వ పాయింట్ మనం చూసుకున్నట్లయితే మన ఆలోచనలు ఏం చేయాలి అని చెప్తున్నాడు అంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే మనం ఏం చేయాల్సినటువంటి మన ఆలోచనలు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 2వ వచనంలో 3వ అధ్యాయం 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టకుడి. అంటే మనం క్రైస్తవులు మనం ఏటి మీద మనసు ఉంచాలి అన్నటువంటి విషయాన్ని తీసుకోవాలి. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచకూడదు అన్నటువంటి విషయాన్ని ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోగలం. అదేవిధంగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. అంటే మనం దేన్ని కాపాడుకోవాలి? ఐక్యత అనేది మనం ముందు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విషయంలో కూడా ఐక్యత లేకపోతే మనం బలహీనపడిపోతామన్నటువంటి అవసరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఆ ఐక్యతను కాపాడుకున్నటకు ఏం చేయాలి అని అంటే శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ స్వాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి కలిగినైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుండుటకు మనము పిలువబడితిమి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఐక్యతకు శత్రువులు ఎవరండి? మనలో ఉన్నటువంటి ఐక్యతను కోల్పోతానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే ఇంతకుముందే మనం చూసాం. ఒకటి గర్వం, మరొకటి అసూయత, క్షమించే అటువంటి గుణం లేకపోవడం, అదేవిధంగా పుకార్లు చెప్పుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఇలాంటి విషయాలు, స్వార్థం, పక్షతాపం, మరి ఇలాంటి విధంగా ఉన్నాయి. ఒకసారి ఆ వచనాన్ని చూసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
వివాదమును, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఐక్యత ఉంటుందా? ఇలాంటివి ఉన్న కాడ ఐక్యత ఉండదు. మరి ఐక్యత కలిగి మనం ఉండాలని అంటే మనం వీటిని విసర్జించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటే ఎంతైనా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వచనం సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క పుకార్ల గురించి, స్వార్థం గురించి, పశ్చాత్తాపం గురించి ఇక్కడ ఏం వివరిస్తున్నాడో ఒకసారి 16 నుంచి 19 వచనాలు చూసుకున్నట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. ఎన్నున్నాయంట? యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు. అవి ఏవి అనగా అహంకార దృష్టియు, కలహల్లాడు నాలుకయు, నిరపరాధులను సంపు చేతులను, దుర్యాలోచనలు ఘోషించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్ష్యమును, అన్నదమ్ములతో జగడములు పుట్టించు వాడును. ఇలాంటి 6 విషయాలను మనం ఇక్కడ తేటగా మనం గమనించగలుగుతాం. ఇలాంటివి మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఎదగగలుగుతామా అంటే ఎన్నటికీ అది జరగదు. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైనది. ఇలాంటి కార్యాలు మన జీవితంలో ఉన్నాయంటే మనం కుటుంబంలో ఐక్యంగా ఉండలేము, సంఘంలో ఐక్యంగా ఉండలేము, సమాజంలో కూడా ఐక్యంగా ఉండలేము అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సంఘంలో ఐక్యంగా ఎదగాలి అంటే ప్రేమ కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘములో ఐక్యత కలిగి జీవించాలి అంటే మరి ఒకరి తప్పులను ఒకరు క్షమించుకునే అటువంటి వారంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. సంఘములో మనం ఐక్యత కలిగి ఉండాలి అంటే మనం వినయంతో పనిచేయాల్సినటువంటి, సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటికి ఒక వచనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 20-23 వచనాలు చూసుకున్నట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున. అంటే ఇక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అన్నట్లయితే కుమారుడు తన యొక్క తండ్రికి మరి ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఏమని అడుగుతున్నాడు ఈ యొక్క ప్రార్థనలో? మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. అంటే ఒక తండ్రిని ఒక కుమారుడు మరి నీయి నాయివన్నీ నీయి అన్నట్టుగా జీవించడం, అడగడం తప్పుందా అంటే దీంట్లో తప్పు లేదు. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే నువ్వు నేనే కాదు, మనతో ఉన్నటువంటి వారు కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మనతో కలిసి ఐక్యముగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ అదే ప్రార్థన యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి చేస్తున్నాడు. మరొకసారి చదువుదాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లుగా తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. అంటే వారితోనున్నది ఎవరు అంటే అపోస్తులు కూడా కాదు, ఇంకెవరు ఉండాలి అని కోరుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే వారి వాక్యము వారి యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకముగా ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. అంటే క్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ మరి
నాతో ఉన్నటువంటి అపోస్తులే కాదు, వారి ద్వారాగా విన్నటువంటి వాక్యాన్ని విశ్వసించినటువంటి మనమందరము కూడా వారితో ఏకం కలిగి ఉండాలన్నటువంటి ప్రార్థన ఇక్కడ మనకు కనపడుతుంది. మన జీవితంలో అలాంటి ప్రార్థన కనిపిస్తుందా, మనం చేస్తున్నామా అన్నటువంటి విషయాలని పరిశీలన చేసుకోవడం లేదు. కాబట్టి మన యొక్క జీవితం ఇలా సాగుతుంది. ఐక్యత లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి జీవితం మనం జీవించట్లేదు. కాబట్టి ఐక్యత అనేది లేకుండా పోతుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాలు చూస్తున్నట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13-15 వరకు. ఎవడైనా హాని చేసిన ఒకరు అనుకునే ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుబద్ధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తుని గురించి సమాధానం మీ హృదయంలో ఏర్చుకొని అందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతుంది. అంటే మనం దేనికి పిలువబడ్డాం, ఏ విధంగా పిలువబడ్డాం అన్నటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే, మనం ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఆ యొక్క ప్రార్థనలు కానీ ఈ యొక్క లేఖనాలు కానీ ఏం చెబుతున్నాయంటే ఐక్యం, ఏకత్వం అనేది కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మరొకసారి చూసినట్లయితే, ఎవడైనాను తనకు హాని చేసిందని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రభువు మననైతే ఏ విధంగా క్షమిస్తున్నాడో మనం కూడా ఇతరులను క్షమించే అటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. క్షమ గుణం అనేది మనలో ఉందా అనేది పరీక్షించుకోవాలి. ఈ క్షమించగలుగుతున్నానా? చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి విషయాల్లో నేను నా పక్క సహోదరిని క్షమించగలిగే అటువంటి మనసు నాలో ఉందా? అలా కలుపుకొని ఏకంగా జీవించే అటువంటి మనసు నాలో ఉందా అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు బంధమైన ప్రేమను ధరించుకొనిడి. ఈ యొక్క ప్రేమ మనలో ఉందా అన్నటువంటి విషయాన్ని, పక్కన కూర్చున్నటువంటి సహోదరి, తన పక్కన కూర్చున్నటువంటి సహోదరి పేరేంటో తెలవని అటువంటి సంఘాలు ఈ దినాన ఎన్నో ఉన్నాయి. వెనకోళ్ళ పేరు ఏంటో, ముందున్నటువంటి వారి పేరేంటో కూడా తెలవనటువంటి స్థితి. సంఘానికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, 2 గంటలు వెళ్తున్నాం అనే అటువంటి భావనతో ఉన్నాం. కానీ మరి ప్రేమ కలిగి మాట్లాడగలుగుతున్నానా? క్రీస్తు యొక్క ప్రేమను పొందుకున్నటువంటి నేను ఆ యొక్క ప్రేమ ఇతరులపై కనపరుస్తున్నానా అటువంటి ఆలోచన చేయలేకపోతుంది క్రైస్తవ సమాజం అన్నటువంటి విషయాన్ని ఎందుకు పరిశీలన చేసుకోలేకపోతున్నాము అనే విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఎలసుండునీయుడి. ఇందుకొరకే కదా మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. అంటే మనకు సమాధానం కలిగి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇలా సమాధానం కలిగి జీవించినప్పుడు సంఘంలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, సమాజంలో ఐక్యత కలిగి మనం జీవించే అటువంటి వారంగా ఉంటామని అవి ఆలోచన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా మిచ్చుకలు వచ్చినప్పుడు మరి ఆ యొక్క మించుకు రావడానికి ముందు కారణాలు ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది. దాంట్లో ఒక్కదాని ద్వారానే మించుకు వస్తుందా అంటే రాదు. అనేకమైనటువంటి మరి పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లూట్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇలాంటి అనేకులమైనటువంటి మనం కూడా ఇలా కలిసి ఉన్నప్పుడు మరి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒక్కొక్క రాగాన్ని ఎంచుకుంటే మరి ఒక ఈయన మాధుర్యంగా ఉండగలుగుద్దా అంటే ఉండదు. ఎందుకని అంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు ఐక్యత ఉండదు.
అన్నీ కలిపి ఒకే రాగాన్ని ఎంచుకొని ముందుకెళ్ళినట్లయితే ఆ యొక్క రాగాన్ని సంతోషంతో వినగలుగుతాం. కాబట్టి అనేకులమైనటువంటి మనం కూడా ఐక్యం కలిగి ఉండాలన్నదంటే మనం కూడా ఏక మాట, ఏక తాత్పర్యము, ఏక ప్రేమ కలిగినటువంటి వారంగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక ముగింపు మాటలు మనం మరొకసారిగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అందుకని ఇక్కడ వివరిస్తున్నటువంటి మాట ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం మొట్టమొదటిగా చదువుకున్నటువంటి మాట ఏంటి అంటే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే ఈ యొక్క దేవుని యొక్క లేఖనాలు ఈ విధంగా బోధించబడుతున్నాయి అంటే మనం ఎంతవరకు వింటున్నాము, వాటి ఎంతవరకు మనం అంగీకరిస్తున్నాము, ఎంతవరకు మనం అలా వాక్యానుసారంగా జీవిస్తున్నాము, ఎంతవరకు మనం సంఘంలో ఐక్యత కలిగి ఉన్నాము అన్నటువంటి విషయాల్ని మనకు మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి సంఘంలో ఐక్యత కలిగి ఉండాలంటే ఇవన్నీ కూడా మనం ఏక మనసు, ఏక మాట, ఏక తాత్పర్యం కలిగి మనం జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు సంఘాన్ని కలిపే అటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నానా, అదేవిధంగా లేక సంఘాన్ని విభజించే అటువంటి వ్యక్తిగా నేను ఈ సంఘంలో జీవిస్తున్నానా అన్నటువంటి ప్రశ్నలు మనం వేసుకొని జీవించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ యొక్క వాక్యం ద్వారాగా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, సంఘంలో మనం అన్ని విషయాల్లో ఎదుగుతూ మరి సంఘంలో ఐక్యత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉందని అటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారాగా, ఈ యొక్క లేఖనాల ద్వారాగా మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రపరుచుకొని మరి మనం వాటి ప్రకారంగా జీవిస్తూ ఇతరులకు అదే విధంగా బోధించే అటువంటి స్థితిలో ఉండాలి. సంఘములో, కుటుంబంలో, సమాజంలో మనం ఐక్యత కలిగి జీవించాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క మరి లేఖనాల ద్వారాగా, ఈ యొక్క ప్రసంగం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరము తన వాక్యంపై నిలబడి ప్రేమతో, వినయంతో క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో పరిపూర్ణంగా ఎదుగుతున్నట్లుగా దేవుడు దీవించును గాక. ఇంతతో ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెబుతూ మరి అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సహోదరులు కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎందుకంటే ఈ యొక్క ఇలాంటి అవకాశాలు నాకు కల్పిస్తూ మరి నన్ను ముందుకు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దైవజనులు మన సహోదరులు కేవీ రావు గారు, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని